ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఈరోజు వీడియో ఏంటంటే అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి, అక్కడ జరిగిన వైల్డ్ ఫైర్ గురించి మనం విన్నాం. ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని వైపరీత్యం గురించి ప్రపంచ దేశాలు అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. అంటే ఆ ప్రాంతాలు అంతలా మంటల్లో కాలిపోయాయి. చాలా విన్నాం. విన్నవే కాకుండా కొత్త విషయాలతో మరింత క్లారిటీగా కొన్ని విషయాలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఎవరు కారణం, దేవుణ్ణి వ్యతిరేకించారా, దేవుని ఉగ్రత వల్లే జరిగిందా, దేవుని కోపం వల్లే ఇది వచ్చిందా అని అన్నీ కూడా తెలుసుకుందాం. ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో సౌత్ కాలిఫోర్నియా భాగం చాలా భయంకరంగా అగ్నికి దహనమైపోయింది. ముఖ్యంగా లాస్ ఏంజలస్ ప్రాంతం, ఆ ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్న అనేక ప్రాంతాలు, లాస్ ఏంజలస్ ఒకటే కాదు, చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా వైల్డ్ ఫైర్కి అటాక్ అయ్యాయి, కాలిపోయాయి. ఇది ఇలా ఉంటే కొండ చర్యలు విరిగిపడి ఇల్లు కూలిపోవడం కూడా కొన్ని న్యూస్లో వింటున్నాం. కొండ పరిసరాల ప్రాంతంలో నివసించే వారికి భయం పుట్టించేలాగా వారు నివసించలేని పరిస్థితిలో ఉన్నారు. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ముఖ్యంగా లాస్ ఏంజలస్ సిటీ అత్యధిక ధనికులు నివసించే నగరం. ఇది హాలీవుడ్ స్టార్లందరూ నివసించే నగరం. ఇది అందగత్తెల నగరం. అది ఏంజలస్ నగరం అంటారు. ఇంకో విషయం, మనుషుల కన్నా కార్లు ఎక్కువగా ఉండే నగరం అది. ధనిక నగరం. ఏకైక డాల్బీ థియేటర్స్, కొనాక్ థియేటర్స్, లైవ్ ఆడిటోరియం అనేది అక్కడే ఉంది. ఎలక్ట్రానిక్ మెసేజెస్ పంపిన నగరం అది. ఇంటర్నెట్ పుట్టినటువంటి నగరం అది. మెయిల్ చేసేటువంటి నగరం అది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, లాస్ ఏంజలస్ సిటీ గురించి ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. బట్ అది అగ్ని మంటల్లో కాలిపోయింది. ఈ మంటల ద్వారా అధికారిక లెక్కల్లో 27 మంది చనిపోయారు, 2 లక్షల మంది పారిపోయారు, 12,500కు పైగా ఇళ్ళనేవి కాల్చివేయబడ్డాయి. వారి ఇంటిని ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దాదాపు 40,000 ఎకరాలకు పైనే కాలిపోయింది. అలా ఈ సౌత్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో ఈ వైల్డ్ ఫైర్ అనేది అత్యధిక వేగంగా వాటన్నిటినీ కాల్చివేసింది. అంత ఘోరమైన పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ జరగని గొప్ప వైపరీత్యంగా కూడా దీన్ని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక పొరపాటు గురించి క్లారిటీ ఇస్తాను. చాలామంది షేర్ చేసి, వీడియోలు చేసి, ప్రసంగాలు చేసిన విషయం ఏంటంటే అన్ని ఇల్లులు కాలిపోయినా క్రైస్తవుని ఇల్లు మాత్రం కాలిపోలేదు. ఎంత అద్భుతం అని చెప్పి క్రైస్తవులు, అది మాస్క్ అని చెప్పి అది అందుకే కాలలేదు, అది మసీద్ అని చెప్పి ముస్లింలు షేర్ చేస్తున్నారు. బట్ అది నిజం కాదు, అది ఫేక్. అది ఏఐ జనరేట్ చేసిన పిక్చర్. అది దాని అసలు పిక్చర్ అనేది ఇలా ఉంటుంది. 2023 ఆగస్టులో హవాయి దేశంలో మౌల్ ఐలాండ్ ఉన్నటువంటి లహైనా టౌన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అది. ఆ అగ్ని ప్రమాదంలో జరిగినటువంటి విషయాలలో ఆ ఇల్లు ఒకటి కనిపించింది. అప్పటి విషయాన్ని టర్కిష్ లాంగ్వేజ్లో, ఈ టర్కిష్ భాషల్లో ఉండడం వల్ల, ఇది అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు అప్పటి వీడియోలు, అప్పటి ఫోటోలు అనేది ఇప్పుడు వైరల్గా మారి దాన్ని మోడిఫై చేసి ఏఐ జనరేట్ చేసి కొన్ని పిక్చర్స్ అనేవి రిలీజ్ చేశారు. సో లాస్ ఏంజలస్లదే అనుకొని చాలామంది షేర్ చేస్తున్నారు. మరి వైరల్ వీడియో ఉంది కదా, వీడియోలో మాట్లాడుతున్నారు కదా అని సందేహం వస్తుంది. ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. 7th న్యూస్ ఆస్ట్రేలియా అనేవాడు దాన్ని తప్పుగా న్యూస్గా, రీల్స్గా చేసి దాన్ని వైరల్ చేశాడు. ఈ వీడియోలో పేరు ప్రస్తావించలేదు. అది లాస్ ఏంజలస్లో జరిగింది అని వాళ్ళేమీ చెప్పలేదు. బట్ విపత్తు గురించి మాట్లాడారు. చుట్టుప్రక్కల ప్రాంతాలు కాలిపోయాయి, సో ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప అక్కడ ఒక్క ఇల్లే ఉంది అని, అది కాల్చబడలేదు అని అక్కడ ఏమి చెప్పలేదు. దానికోసం ఎక్కడా మాట్లాడలేదు. లాస్ ఏంజలస్లో అలాంటిది ఏమీ జరగలేదు అని కొంతమంది రిపోర్ట్ ఇస్తున్నారు. కొన్ని న్యూసెస్, మీడియాస్ కూడా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు, జాగ్రత్త అని ఇస్తున్నారు. అలాగే చర్చెస్ మాత్రమే మిగిలింది అని, అన్నీ కాలిపోయాయి, చర్చ్ మాత్రం మిగిలింది అని ఫొటోస్ కూడా షేర్ అవుతున్నాయి. బట్ అది కూడా నిజం కాదు, అది ఏఐ జనరేటెడ్. ఇలాంటి ఫేక్ న్యూస్లు, అబద్ధాలు, ప్రచారాల వల్ల మనకు క్లారిటీ రావాలి. సత్యాన్ని ప్రకటించే మనం ఇలాంటి
అసత్యాన్ని పలకకూడదు, వాటితో మనం ఉండకూడదు. క్లారిటీ ఉండడం కోసమే నేను ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. ఇక లాస్ ఏంజలస్ ప్రాంతం అందాల అద్భుత నగరం. లాస్ ఏంజలస్ చరిత్రలో ఎప్పుడు చూడని విపత్తుకు గురైంది. దాదాపు 40,000 ఎకరాలు కాలిపోవడం అంటే ఎంత ఘోరం. చాలా కాలిపోయాయి. హాలీవుడ్ స్టార్ల ఇండ్లు, టెంపుల్స్, ధనవంతులవి, ఫేమస్ అయిన వాళ్ళవి, అక్కడ కార్లు, అక్కడ మనుషుల కంటే కార్లు ఎక్కువగా ఉంటాయి, అవి కూడా నాశనం అయిపోయాయి. బ్యాంకులు కాలిపోయాయి. ఒక ఫేమస్ వ్యక్తి యొక్క మిలియన్ మెన్షన్ హౌస్ కూడా కాలిపోయింది. సో ఇలా మొత్తం కూడా అగ్నికి ఆహుదైపోయాయి. అసలు ఏం జరిగింది, ఎలా మంటలు వ్యాపించాయి అని చూస్తే లాస్ ఏంజలస్ మీద ఒక చోట నుంచి కాదు, 4 దిక్కుల నుండి కూడా మంటలు వ్యాపించాయి. అందుకే అంత వ్యాపించింది, అంత నష్టం జరిగింది. ఇది లాస్ ఏంజలస్ ప్రాంతం అయితే ఈ ప్రాంతంలో అత్యధిక పెద్ద వైల్డ్ ఫైర్ అనేది ఎక్కువగా నాశనం చేసిన ఫైర్ పాలిషేడ్స్ ఫైర్. ఇది కోస్టల్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి పాలిషేడ్స్ ఫైర్ అనేది ఎక్కువగా వ్యాపించింది. మరో ప్రక్క ఈస్టర్న్ ఫైర్ అని మరో చోట నుంచి స్టార్ట్ అయింది. మరోవైపు హస్ట్ ఫైర్ అని ఇంకొక చోట నుంచి ఇంకొక ఫైర్, ఇంకోవైపు సన్సెట్ ఫైర్, ఇంకోవైపు సన్స్వెప్ట్ ఫైర్. ఇలా ఒక్క చోట కాదు, అక్కడక్కడ ఈ ఫైర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక్క చోట నుంచి మాత్రమే ఫైర్స్ అనేవి రాలేదు, 4 దిక్కుల నుంచి కూడా కొన్ని ఫైర్స్ స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా ఆ గాలికి, ఆ వేడి వాతావరణానికి కూడా విజృంభించేశాయి. ఎందుకు కలిగాయి, ఏం కారణం వల్ల స్టార్ట్ అయ్యాయో ఇప్పటికీ తెలియదు. వీటికి తోడు అక్కడి వాతావరణం అనేది చాలా విపరీతంగా, చాలా వేడిగా ఉంది. వేడితో పాటు ఆ వేడికి తోడైనటువంటి విపరీతమైన గాలులు, అక్కడ మొక్కలు మొలిచి అవి ఎండిపోయి కారు చిచ్చు ఎక్కడైతే ఒక చిన్న నిప్పు రవ్వ తగిలినా అవన్నీ ధ్వంసమై అవన్నీ కాలి బూడిదయ్యేలా ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ఫైర్ రావడం వల్ల అవన్నీ కాలిపోయాయి. అవన్నీ కలిసి ఒకేసారి లాస్ ఏంజలస్ మీద ప్రతాపం చూపించేశాయి. ఇంతలా అవుతుంది అని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకు ఈ మంటలు అంటే దేవుని ఉగ్రత అని చెప్తున్నారు. దేవుని ఉగ్రత వల్లే ఇది జరిగింది అని చెప్తున్నారు. అలాగే దేవునికి కోపం వచ్చింది, దేవుని కోపం వల్లే అగ్నితో కాల్చివేశారు అని చెప్తున్నారు. అలాగే దేవుణ్ణి దూషించినందుకు వాళ్లకు కలిగిన శాపం దేవుడు రప్పించాడు అని సేవకులు మాట్లాడుతున్నారు. దేవుడు అలా శపిస్తారా? దేవునికి కోపం వస్తే లేదా దేవుణ్ణి ఎవరైనా వెక్కిరిస్తే వెంటనే దేవుడు ఉగ్రతకు చెంది ఆయనకు కోపం వచ్చి అగ్నిని పంపించాడా? ఇలాంటి మాటలే మనం ఎక్కువగా వింటున్నాం. దేవుడు అలా శపిస్తారా? దేవునికి కోపం వస్తే అగ్నిని పంపించి ఇలా కాల్చివేశాడా? ఆలోచించండి. మనుషుల తప్పిదాలు లేవా? మనుషులు చేసినటువంటి పనులు కనబడట్లేదా? దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి హేళన చేసే స్థాయికి ఎదిగిపోయారు వాళ్ళు. ఫ్రీడమ్ ఇచ్చారు, దేవుడు ప్రేమించారు, మనుషులు మాత్రం విచ్చలవిడిగా విర్రవీగిపోతున్నారు. అక్కడ మానవ తప్పిదాలు లేవా? ఎవరికి వారు సంపాదించుకొని గొప్ప చేసుకొని అవార్డులు పొందుతున్నారే తప్ప సహాయం చేసే పనులు, సహకరించే పనులు, ప్రభుత్వానికి సహకరించే పనులు, అలాగే వారి ప్రాంతాన్ని వారు కాపాడుకునే పనులు, వారి వృక్ష సంపదను వారు కాపాడుకునే పనులు, ఇలాంటివి ఏమున్నా ప్రభుత్వాలే కానీ మనుషులే కానీ పక్కన పెట్టేశారు. అది రిచెస్ట్ సిటీ. దేవుడు చెయ్యి విడిచినప్పుడు మనుషులు వారి అహంకారానికి ఫలితాన్ని చూడాల్సి వస్తుంది. అహంకారం వారిని ఉన్నత స్థాయి నుంచి వారిని అణచివేసింది. బైసెక్షువల్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోయాయి. పెళ్లితో సంబంధాలు లేకుండా రిలేషన్షిప్స్, పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత కూడా రిలేషన్స్ ఎక్కువైపోయాయి. ఉన్నతమైన కోరికలు ఎక్కువైపోయాయి. ముందుగా ఫ్యాషన్ అని, ట్రెండ్ అని కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. అపహేళన చేస్తున్నారు. అంతేకాదు వారు హ్యుమానిటీని మర్చిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఉంటే ఎవరైనా సరే విధ్వంసాన్ని చూడాల్సి వస్తుంది. ఎవరైనా సరే అణచివేయబడతారు. అసలు ముందు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే దేవునికి, దేవుని వాక్యానికి లోబడాలి. ఎవరో తెలియదు కానీ ఒక ఆమె లాస్ ఏంజలస్ వీధుల్లో తిరిగి సువార్త చేసి ముందుగానే ప్రవచించింది. ఈ లాస్ ఏంజలస్ ప్రాంతంలో పాపం పెరిగిపోతుంది, విపరీతంగా పాపం పెరిగిపోతుంది, బైసెక్షువల్ రిలేషన్షిప్స్ పెరిగిపోతున్నాయి, పెళ్ళికి ముందు సెక్స్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇలా ఎవరో తెలియదు కానీ ఎవరూ పట్టించుకోలేదు ఆమెను, ఎవరూ వినలేదు. ఆమె ముందే ప్రవచించింది లాస్ ఏంజలస్కు గొప్ప ప్రళయం వస్తుంది అని, గొప్ప విపత్తు రాబోతుంది అని, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది.
కొన్ని రోజులకే అలా జరగడం వల్ల ఆమె మాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయాయి. గొప్పగా ఎదిగిపోయాం అని విర్రవీగడం కాదు, ఎంత ఎదిగినా వాక్యానికి దేవునికి ఒదిగి ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. దీని ద్వారా మనకు అర్థం కావాలి, అది ప్రజలని శాసించే పవర్ ఉన్నా సరే ఒదిగి లేకుంటే ఫలితం చూడాల్సి వస్తుంది. ఈ కాలిఫోర్నియా అన్న, ఈ లాస్ ఏంజలస్ అన్న మంచి క్రైస్తవ రాష్ట్రం, మంచి బిలీవర్స్ ఉండేవారు. ఈ లాస్ ఏంజలస్ మంచి క్రైస్తవ సిటీ. వారి స్వేచ్ఛకి, వారి అధికారాల కోసం వారికి కంట్రోల్ లేకుండా వాళ్ళు ఎలా మారిపోయారు అంటే, వారు గాడ్నే మర్చిపోయారు. గాడే లేడనుకుంటున్నారు. గాడే లేని సిటీగా మార్చేస్తున్నారు. 2025లో జరిగిన గోల్డెన్ గ్లోబల్ 82వ గోల్డెన్ గ్లోబల్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే. హాలీవుడ్లో ఈ సినిమాల గురించి, టీవీల గురించి అవార్డ్స్ ఇస్తారు. అవార్డ్స్ ఇచ్చేటువంటి ప్రోగ్రాం అది. అలా అంత ప్రెస్టేజ్ అవార్డ్స్ తీసుకున్నటువంటి టైంలో కూడా నిక్కీ గ్లాజర్ అనే హోస్ట్ మరీ రెచ్చిపోయి పాప్ని, ఈ క్యాథలిక్ ప్రేయర్స్ని, క్రైస్తవ్యాన్ని ఇన్సల్ట్ చేస్తూ వెటకరించింది. ప్రోగ్రాం అంతా బూతులు, డబల్ మీనింగ్ డైలాగులు, కల్చర్ని అలా తయారు చేసుకుంటున్నారు. ఇది ట్రెండ్ అయిపోయింది. ప్రతి ప్రోగ్రాంలో ఇలాంటి వల్గర్ థింగ్స్ అనేవి వస్తున్నాయి. గ్లోబల్ లీడర్స్ అని ఒక ప్రశ్న వేస్తే కుక్కలకు, పిల్లులకు ఓటు వేశారు కానీ గాడ్కి ఒక్క ఓటు కూడా వేయకుండా గాడే లేని సిటీ, గాడ్ లేని ప్రపంచం అని చెప్పి ఇన్సల్ట్గా మాట్లాడారు. అలా ఇన్సల్ట్గా మాట్లాడిన కొన్ని రోజులకే లాస్ ఏంజలస్ మంటల్లో కాలిపోవడం వల్ల ఈ విషయమంతా వైరల్ అయింది. ఈ గ్లోబల్ అనే ఈవెంట్ గురించి, ఈ ఇన్సల్ట్ గురించి చాలా వైరల్ అయింది. కేవలం ఆ ప్రాంతంలో, ఆ సిటీలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్, వెక్కిరించిన, ఆమె అవహేళన చేసిన ఒక్క ఇన్సిడెంట్ గురించే మొత్తం కాలిఫోర్నియా, సౌత్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ ప్రాంతాలు అనేవి కాల్చివేశాడా, దేవునికి కోపం వచ్చింది అని చెప్పడం అనేది కూడా తప్పే. ఒకరి గురించో, ఇద్దరి గురించో, లేదా ఒక ప్రోగ్రాం గురించో దేవుడు అంతా వినాశనాన్ని పంపించడు. కానీ మనుషులు ఏ విధంగా తయారవుతున్నారు, ట్రెండ్ అని చెప్పి, కల్చర్ అని చెప్పి, కొత్త విధానాలు, క్రైస్తవ రాష్ట్రాలలో, క్రైస్తవ దేశాలలో కూడా ఇలాంటి వల్గర్ థింగ్స్ అనేవి, వల్గర్ యాక్షన్స్ అనేవి చేస్తున్నారు. మనుషులు ఎలాంటి ట్రెండ్ను తీసుకొస్తున్నారో, ఎలాంటి కల్చర్ని నేర్పిస్తున్నారో, ఎలాంటి విధంగా మారిపోతున్నారో అని అర్థం చేసుకోవడానికి మాత్రం ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత బుద్ధొచ్చింది. ఆ తర్వాత ఈ నిక్కీ గ్లేజర్ క్షమాపణలు అడిగింది. ఇది ఒకటే కాదు, ఒలింపిక్స్లో జరిగే ఈవెంట్స్లో కానీ, ఈ కామన్వెల్త్లో జరిగే ఈవెంట్స్లో కానీ ఇలా ఎన్నో ఇన్సల్ట్, వెక్కిరింతలు, వెర్రి చేష్టలు ఈ మధ్య అయితే ట్రెండ్గా మారిపోయింది. అలాంటి వెక్కిరింతలతో ఎవరిని కించపరుస్తున్నారు? దేవుడేమీ వెక్కిరించబడడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్య ప్రకారము ఎలాంటి చేష్టల వల్ల, ఇలాంటి ఇన్సల్ట్ వల్ల, ఇలాంటి వెక్కిరింతల వల్ల ఎవరికి నష్టం అంటే వారికే నష్టం. ఇలాంటి రిజల్ట్ చూడాల్సి వస్తుంది. కొన్ని రోజుల్లోనే అందరూ పాల్గొన్నారు, అందరూ ఉన్నారు. అలాంటి వారు అందరూ కూడా ఇల్లులు పోగొట్టుకొని కన్నీరు పెట్టుకున్నారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్య ప్రకారం ఇంకో మాట కూడా ఉంది. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు, చెడు విత్తితే చెడే కోస్తాడు. ఇలాంటి ఇన్సల్ట్, వల్గర్ థింగ్స్ కూస్తే ఇలాంటి నష్టాన్ని భరిస్తాడు. మనిషి పాపాన్ని విత్తితే పాపం ద్వారా వచ్చే ఫలితాన్ని పొందుతాడు. అలానే ఇలాంటి వల్గర్ థింగ్స్, వల్గర్ ఈవెంట్స్, ఇలాంటి ఇన్సల్ట్ అనేవి విత్తుతున్నారు, ఇలాంటి రిజల్ట్ పొందుకుంటున్నారు. మనిషి అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. మానవుని పాపం మానవుని నాశనానికి దారితీస్తుంది. అలాంటివి చూసి పగలబడి నవ్వుకున్న వారు ఫలితం చూసి ఇప్పుడు ఏడుస్తున్నారు. క్రైస్తవ్యం పాడైపోయింది. అన్ని కొత్త అలవాట్లు, కొత్త మాటలు, ఇన్సల్ట్ చేయడం, వెక్కిరించడం, విగ్రహారాధనలు తీసుకోవడం, ఒక కొత్తదనాన్ని, కొత్త విషయాన్ని అక్కడ చూపించాలని ఒక ప్రత్యేకత కోసం విగ్రహారాధనలు కూడా చేస్తున్నారు. విగ్రహారాధనల వైపు కూడా వెళ్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్లు చాలా ఉన్నాయి. ఇదో వార్నింగ్ లాంటి విపత్తు. రోజు రోజుకి వాతావరణం వేడెక్కిపోతుంది. విపత్తులు కూడా పెరిగిపోతున్నాయి. మానవ తప్పిదాల వల్ల మనం ఇప్పటికే ఎన్నో అనుభవిస్తున్నాం. అందులో ఇదొకటి. ఎలా వచ్చిందో తెలియదు, ఎలా ప్రవహించిందో తెలియదు. సౌత్ కాలిఫోర్నియా మాత్రం తగలబడిపోయింది. అండ్ ఇంకొక విషయం, చాలామంది సేవకులు సోదోమ, గోమర్రలతో పోలుస్తున్నారు. సోదోమ అండ్ గోమర్ర, ఈ రెండు ప్రాంతాలను దేవుడు ధ్వంసం చేశాడు అని మనం చదువుతాం. అలా ధ్వంసం చేసి అగ్ని గంధకాల చేత కాల్చివేశాడు.
ఎందుకంటే అక్కడ మనుషులు లేరు, మానవత్వం లేదు. ఉన్నవారిని రక్షించేశాడు దేవుడు. ఆల్రెడీ అక్కడ పాపం ఉంది, పాపం మాత్రమే ఉంది. పాపం అనేది ఏ స్థాయిలో ఉందంటే తారా స్థాయిలో ఉంది, పీక్స్లో ఉంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. రిలేషన్స్ లేవు, వాయి వరుసలు లేవు. సుఖభోగాలకు బానిసలై దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవునికి దూరంగా ఉన్నారు. అక్కడ దేవుడు లేరు. దురాత్మకు లొంగిన పట్టణాలు పాడైపోయాయి. అక్కడ మిగిలిన వారు ఎవరూ కూడా లేరు, మనుషులు లేరు, రక్షణ పొందలేదు. నశించిపోయే సాతాను బానిసలుగా ఉన్నవారు మాత్రమే. ఆ పట్టణాలని దేవుడు నాశనం చేశాడు. కానీ ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదం వేరు. ఇక్కడ మనిషి పనుల ద్వారా జరిగిన కార్యం ఇది. మనిషి చేసిన పాపభీతి వలన వారు అనుభవించిన కార్యం ఇది. ఒకరో ఇద్దరో లేదా ఇలాంటి వందల మంది చేసినటువంటి ఇన్సల్ట్కి, పాపాలకి కూడా పట్టణాలను ప్రాంతాలను తగలబెట్టి మిగతా వారిని ఇబ్బంది పెట్టేవాడు కాదు దేవుడు. అక్కడ గవర్నమెంట్ థియరీస్, అక్కడ వారి తప్పులు కూడా ఉన్నాయి, ప్రజల తప్పులు కూడా ఉన్నాయి, తప్పిదాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వారి యొక్క లివింగ్ నేచర్ మారిపోయింది, మహా పాపభీతి పెరిగిపోయింది. కొన్నిసార్లు బుద్ధి చెప్పినా, జాగ్రత్త పరిచిన దేవుడు కొన్నిసార్లు చెయ్యి విడిచినా కూడా ఇలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఇలాంటివి అన్నీ కూడా మనం చేసినటువంటి పాపాలకు ఎఫెక్ట్గా చూపించాల్సి వస్తుంది. నిజంగా దేవుని ఉగ్రత చూడాల్సి వస్తే తట్టుకోలేం. ఉగ్రతకి దేవునికి భయపడాలి. భయంకరమైన ఉగ్రత అది. అయినా సరే అవకాశం ఉంది. దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకా రక్షణ వార్త ప్రకటిస్తున్నాడు. కాబట్టి లాస్ ఏంజలస్ ప్రాంతమే కానీ, సౌత్ కాలిఫోర్నియాలో కానీ వారంతా భయభక్తులు కలిగి మరలా మారుతారు అని తెలుసుకుంటారని మనం ప్రార్థన చేయాలి. లాస్ ఏంజలస్ దేవుని భయభక్తులు లేని ప్రాంతంగా వారు మార్చేశారు. వారి రక్షణ కోసం, వారి కోసం దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఎక్కడి నుంచైనా సరే దేవునికి భయపడి, దేవుని మాటలు విని హ్యుమానిటీతో మంచి మనుషులుగా మారాలని మనం ప్రార్థన చేద్దాం. అలా ఉండాలని ప్రార్థన చేయండి. ఎంత ఫేమస్ అయినా సరే, ధనమున్నా సరే అందరూ కొన్ని రోజులు ఏడ్చారు, కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. అలా రోడ్డు మీద పడ్డవారు ఉన్నారు. సో వారందరి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇది ఇప్పుడు ఖాళీ బూడిదైనటువంటి విషయాలు. మరలా కట్టడం, మరలా కోలుకోవడం అనేది చాలా సంవత్సరాలు పడుతుంది. అంత విధ్వంసం, అంత విపత్తు జరిగింది. సో మనవంతు మనం ప్రార్థించే వారిగా, మంచి చేసే వారిగా, వారి గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. సో అందరూ ప్రార్థన చేయండి. ఈ ప్రకృతి విపత్తు ఊహించలేనిది. దీనిని బట్టి ప్రమాదం ఎలాంటి వారినైనా పడగొడుతుంది. విపత్తు ఎప్పటికైనా సంభవిస్తుంది. ఎప్పుడు ఎక్కడ నుండి వస్తుందో తెలియదు. మానవ తప్పిదాలు మానుకోవాలి, విధేయులుగా బ్రతకాలి. ఇది వార్నింగ్ లాంటిది. ఈ విపత్తును చూసి అనేక మందికి బుద్ధి కలిగి అనేకులు మారి ప్రార్థన చేస్తున్నారు. సో మీకు కూడా ఇది ఒక పాఠంగా మారాలి. దీని నుండి మనం కూడా దేవుని భయాన్ని, మనం కూడా ఈ విచ్చలవిడితనాన్ని, జాగ్రత్తలు కూడా మనం నేర్చుకోవాలి. ఇది ఒక పాఠంగా తీసుకోవాలి. దేవునికి భయపడని వారికి చివరి గడియ ఇది. ఓ దేశమా, ఓ దేశ ప్రజలారా, మీరు దేశాలన్నిటిలో గొప్పవాళ్ళు కావచ్చు, గొప్ప దేశం కావచ్చు, కానీ నిన్ను మించిన గొప్పవాడు పైన ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత అభివృద్ధి సాధించినా, సైన్యములకు అధిపతియగు ఆ దైవానికి నువ్వు భయపడకపోతే నీ బ్రతుకు జీరో అవుతుంది. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ హెచ్చరిక. దేవుడున్నాడు, జాగ్రత్త. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేస్తుందో దానికి నేను విరోధిని. సో ఇది ఈ విషయం. ఇది క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి. ఇంకా మంచి విషయాలు మీకు అందిస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.